హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ ఎండి రొయ్యల కూర. ఇందుకోసం నేను గంజి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా చీలుకొని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది మొత్తం పచ్చి వాసన పోయిన తర్వాతనే చిటికెడు వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను కొన్ని రొయ్యలను తీసుకొని దాన్ని వేడి నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకున్నాను. ఆ రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. కాసేపు వరకు ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, కారం అండ్ టేస్ట్ సరిపోయే ఉప్పు వేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంతే, రొయ్యల కూర రెడీ. పక్కకు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.